రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో భూముల ధరల పెంపు, రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లు, ఇతర అంశాలపై కేబినెట్ లో నిర్ణయం తీసుకోనుంది సర్కార్. కేబినెట్ సమావేశం తొలుత గురువారం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. అదే రోజు సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం కావడంతో కేబినెట్ మీటింగ్ ను శనివారానికి మార్చారు. యాదగిరిగుట్టలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో అక్కడే కేబినెట్ భేటీ ఉంటుందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే చివరకు ప్రభుత్వ వర్గాలు మాత్రం హైదరాబాద్ లోనే మంత్రివర్గ సమావేశం ఉంటుందని స్పష్టం చేశాయి. రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల పథకం జూన్ 2 నుంచి ప్రారంభం కానుండటంతో లబ్ధిదారుల ఎంపికలో విధి విధానాల మార్పులపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. హ్యామ్ రోడ్ల టెండర్ల ప్రక్రియ ముగియడంతో పనుల వేగవంతంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భూముల విలువ పెంపునకు సంబంధించిన సవరణ, సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగులు, పింఛనుదారుల ఆరోగ్య కార్డులు, ఉద్యోగ నియామకాలు, ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ, ఇళ్ల స్థలాల అంశాలను చర్చించే అవకాశాలున్నాయి. సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం, విద్యార్థులకు విజయ డైరీ ద్వారా పాలు అందించడం, ధాన్యం కొనుగోళ్ల అంశంపై చర్చ జరగనుంది. రైతు భరోసా పథకం, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై కూడా చర్చించనున్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేళ నూతన సంక్షేమ కార్యక్రమాలు, కొత్త పథకాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీటిపై కూడా సుదీర్ఘంగా చర్చించనున్నారు. మొత్తానికి తెలంగాణ కేబినెట్ లో కీలక అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. దీంతో పాటు రాజకీయ అంశాలు కూడా చర్చించే ఛాన్స్ ఉంది.